హాయ్ జాన్వి గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే. అంటే సునీల్ గారు అమ్మాయి అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్తో ముందుకు వస్తారు అనుకున్నా. చాలా స్మాల్ సింపుల్ క్యూట్ ఫిలింతో వచ్చారు. అవును, ఏంటంటే చూసుకున్నారు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయి చూసుకున్నారా? చూసుకున్నాను. ఏమనిపించింది మీకు? నాకంటే నచ్చిందండి. ఓకే. నాకు చాలా నచ్చింది. నేనేం అనుకున్నా అదే వచ్చింది. సో సాటిస్ఫైడ్ ఉన్నా. అసలు ఎలాంటి సినిమాలు నచ్చితే మీకు? పర్సనల్గా ఎలాంటి సినిమాలు చూస్తారు ఎక్కువ? మీరు చెప్పండి, అది చూస్తా. నేను అంతా చూస్తా, అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఏం చెప్తే అది చూస్తా. ఓకే. మొత్తం థియేటర్ టైపా లేకపోతే? జనరల్గా థియేటరే నచ్చుతుంది, అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంది. బట్ ఇప్పుడు టైం లేదంటే ఇంట్లో కూడా కూర్చొని చూస్తూ ఉంటా. బట్ న్యూ రిలీజెస్ యాజ్ మచ్ as పాసిబుల్ థియేటర్స్లోనే క్యాచ్ చేస్తా. ఓకే. అంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేస్తారా లేకపోతే క్యూబ్ తెప్పించుకుని? నేను థియేటర్కి వెళ్ళి ఫిజికల్లీ టికెట్ తీసుకొని కూర్చుంటాను. నాకు అదే నచ్చుతుంది ఇప్పుడు దాకా. ఏఎంబీలో చూస్తారు ఆబ్వియస్లీ. మ్యాక్సిమం అలాగే అవుతుంది. ఏఎంబీలోనే అయిపోతుంది ఇప్పుడు. ఇంకా ఆబ్వియస్లీ మీదే బెస్ట్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అవును. సో టికెట్ దొరికితే అక్కడ చూస్తా. మీకు టికెట్ ఎందుకు దొరకదండి? ఇప్పుడు దొరకలేకపోతుంది, అదే హ్యాపీ. దొరకకపోతే హ్యాపీ కదా. డిమాండ్ ఉంది, బిజినెస్ బాగా రన్ అవుతున్నట్టు కదా. బాగుంది మనీ. హోప్ఫుల్లీ టికెట్ దొరకకూడదు మీకు ఇంకా. అదే, దట్స్ ద బెస్ట్. ప్రేమంటే టికెట్ దొరకకూడదు అది. అమ్మా. సో చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ కథ చాలా కాంపౌండ్లు తిరిగినాయి, కాకపోతే జాన్వీ గారు చాలా ఇష్టపడి చాలా పట్టుబట్టి తీసుకొచ్చి చేసింది కదా, ఎందుకు? అవును, అది కొంచెం మూవ్ అయింది నా దగ్గర వచ్చే ముందు. ఎక్కడెక్కడ కొంచెం స్టక్ కూడా అయింది. ఎక్కడ నాకు నచ్చింది ఫస్ట్ నరేషన్లోనే. నేను అనుకున్నా ఓకే, దీనికి పొటెన్షియల్ ఉంది, కొంచెం కూర్చొని వర్క్ చేసి బెటర్ చేయొచ్చు. సో తీసుకున్నా. ఫస్టే నచ్చిపోయింది. సో 1 year ఆల్మోస్ట్ వర్క్ చేసాము, మళ్ళీ రాసాము. ఆ ప్రాసెస్ చేసి ఫైనలీ కొంచెం ఓకే దిస్ ఇస్ కరెక్ట్ అనుకొని కమర్షియల్ మీటర్లో సెట్ చేసి రానా గారి దగ్గరికి తీసుకెళ్ళాము. ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. డాడీకి అడిగా, రామన్ గారికి అడిగా, అందరికి అడిగి కొంచెం ఇంకా బెటర్ చేసి షూట్కి వెళ్ళాము. అదే ఎందుకంటే రానా గారి అసోసియేషన్ ఏంటి అసలు? నాకు దొరికింది, నేను అనుకున్నా ఐ డూ ఇట్ విత్ సంబడి. స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. కొత్త టాలెంట్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు ఎన్కరేజింగ్ ఉంటారు ఫర్ దిస్ స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఆల్సో. సో హీ వాజ్ ద ఆబ్వియస్ చాయిస్ ఫర్ మీ. అండ్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ కూడా వస్తుంది కదా. సో ఐ థాట్ వై నాట్ రానా గారు. అంటే ఏంటంటే కాంట్రిబ్యూషన్, స్పిరిట్ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? క్రియేటివ్గా ఉంటుందా లేకపోతే ఫినాన్షియల్గా ఉంటుందా? వీఆర్ పార్ట్నర్స్ కంప్లీట్లీ ఫర్ ఎవ్రీథింగ్. సో క్రియేటివ్గా ఆల్సో దేవ్ హెల్ప్డ్, కొంచెం ఎగ్జిక్యూషన్లో కూడా హెల్ప్ చేశారు. ఇఫ్ ఎనీ పార్ట్స్ వీ నీడెడ్, ఫైనాన్షియలీ ఆల్సో వేర్ టుగెదర్. సో ఇట్ వాజ్ అ హోల్ పార్ట్నర్షిప్ ఓన్లీ. ఓకే. అంటే యూజువల్లీ ఏం చేస్తారు రానా గారు అంటే? ఇక్కడ అందరికీ అదొక తెలియని గ్రే ఏరియా. అసలు స్పిరిట్తో అసోసియేషన్ అంటే క్రియేటివ్గా అసలు లేకపోతే ఎగ్జిక్యూషన్ మీరు అన్నట్టు అప్ టు అస్ అండి. సో ఫర్ మీ నాకు ఆయన అడ్వైస్ వాజ్ ద మోస్ట్ ముఖ్యం నాకు. సో ఆయన అడ్వైస్ తీసుకున్నాము ఎట్ ఎవ్రీ స్టెప్. ఇస్ దిస్ గుడ్, ఇస్ దిస్ బ్యాడ్ అని. అండ్ అఫ్ కోర్స్ హీ కేమ్ ఆన్ బోర్డ్ ఆన్ ద ఫిల్మ్. దట్స్ ఆల్రెడీ సచ్ బిగ్, అదే ఒక లెవెల్ అప్ కదా. అదే ఎంత హెల్ప్ చేసింది. సో దట్ వాస్ ద వే ఐ థింక్ ఫర్ ఇట్. ఒక 3 years అయిందండి మీరు యూ కేమ్ బ్యాక్ హియర్ అండ్? లేదండి, 5 years అయింది. 5 years అయింది కదా. 5 years నుంచి యూ హ్యావ్ బీన్ చాలా సినిమాలు బ్యాక్ ఎండ్లో ఉన్నారు, చూస్తున్నారు. అసలు ఇప్పుడే ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి అసలు కారణం ఏంటి? ఏం ప్లాన్ లేదు అసలు, నచ్చింది తీసుకున్నా. అంత ఏం ప్లానింగ్ చేయలే. బ్యాక్ ఎండే నాకు ఎనీవే అదే నచ్చుతుంది, నాకు ఇలా ఫ్రంట్ ఎండ్ ఏం నచ్చదు. సో జస్ట్ ఇది నచ్చిపోయింది అప్పుడు. ఐ హర్డ్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అట్ దట్ పాయింట్. సో అంతా అనుకోలే, తీసుకొని చేసేసా. ఓకే. సో ప్రియదర్శి గారిని కూడా నాకు తెలిసి అయితే ఆయనకి చాలా పెద్ద పేచెక్ కూడా ఇచ్చి తీసుకొచ్చారని తెలిసింది. అలాంటివి ఏం లేదండి. అలాంటివి ఏం లేవు. హీఈస్ అ వర్స్టైల్ అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్. And he has some great performances to his name. So it was a very sure thing that aynake pettamu, and it suits him, this versatile role that's there, he fit very well into it. Oka mold laga undi adi ready undi, ayina fit ayipoyaru. So it was a very happy casting. Nice. So ఇప్పుడు సినిమా మీరు ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసే టీజర్ చూస్తే ఒక
రిలేషన్షిప్ డ్రామా, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మధ్యలో గొడవలు, చిన్న చిన్న గొడవ. చాలా పాత సినిమాల దగ్గర నుంచి చాలా సినిమాలు ఈ ఈ జోనర్లో వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ డార్లింగ్ అని చెప్పి ఆయనే ఒక సినిమా కూడా చేశారు. అసలు వాట్ ఈస్ ద యూఎస్పి? ఇప్పుడు మిగతా వాటికి వీటికి ఎందుకు ఎలా డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? ఇంట్లో వన్ బిగ్ డిఫరెన్స్, అఫ్కోర్స్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ ఎన్నిసార్లు వచ్చింది, డిఫరెంట్ ట్రీట్మెంట్స్తో వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో ఫస్ట్లీ ఫెమిలియర్ సింపుల్ ఎమోషన్స్ తీసుకొని ఒక ట్విస్ట్తో, ఒక ఫ్రెష్ ప్యాకేజింగ్తో వీ పుట్ ఇట్ ఫార్వర్డ్. అలా ఏం గొప్ప డిఫరెన్స్ లేదు. ఇట్స్ జస్ట్ అ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఆన్ known emotions that you and I will feel in our house, emotions we know. ఆ ఎమోషన్స్ ఇన్ డిఫరెంట్ స్పేసెస్, నాట్ జస్ట్ ఆ కపుల్ స్పేస్లో, బట్ ఒక లైఫ్ స్పేస్లో, ఒక ప్రొఫెషనల్ స్పేస్లో, ఒక ఫ్యామిలీ స్పేస్లో యూ ఫీల్ మెనీ థింగ్స్. అదే ఎవ్రీ వన్ ఫీల్ చేసేది తీసుకొని ఆ యునానిమస్ ఫీలింగ్స్ పట్టుకొని ఒక ఫ్రెష్ బోట్ చేసి ఇట్స్ అ న్యూ పర్స్పెక్టివ్. అంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు హీరోయిన్ కూడా కొంచెం రిలేటివ్లీ ఇప్పుడు జెన్జీ మేబీ ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఆ టైప్ రిప్రజెంట్ చేస్తారు. యా, వెరీ కనెక్టబుల్ ఉంటారు, రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒక సింపుల్ క్యూట్ రిలేటబుల్ కపుల్ దట్ గాట్ మ్యారీడ్. మీరు ఎనీ రెగ్యులర్ కపుల్ దట్ వాచెస్ వాళ్ళు ఫీల్ అవుతారు ఆ కనెక్షన్. ఆ ట్విస్ట్ అందరికీ డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ ఒక సింబాలిక్ ట్విస్ట్ ఉంది, అది ఒక స్టోరీ కోసం ఆ ట్విస్ట్ ఉంది, బట్ ఎవ్రీబడి ఆ టైప్ ఆఫ్ ట్విస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇన్ దేర్ ఓన్ ఎగ్జాంపుల్స్, ఇన్ దేర్ సిచ్యువేషన్స్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేటబిలిటీ, కనెక్షన్ ఉంటుంది డెఫినెట్గా. సో ఐ హియర్ దట్ దెన్ ప్రియదర్శి గారు కూడా చెప్తున్నారు లెస్ దెన్ 60 daysలో మొత్తం షూటింగ్ ర్యాపప్ చేశారు. మోర్ ఆర్ లెస్ చేసేసారు, తొందరగా అయింది. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ గాడ్, గాడ్ ఇస్ కైండ్. మా టీం బాగుంది. నైస్. 60-62 క్యాస్టింగ్ కూడా రిలేటివ్లీ పెద్ద క్యాస్టింగ్, స్మాల్ అండ్ మీరు అన్నట్టు సూటబుల్ అయ్యే క్యాస్టింగ్. బట్ ఎందుకు అయినా సరే సినిమా ఇంకా సరే అంత బడ్జెట్ పెరగడం? అంటే యూజువల్లీ మనం డేస్ ఎక్కువ పెరుగుతాయి, పెద్ద క్యాస్ట్ ఉంటే ఆబ్వియస్లీ రెమ్యూనరేషన్స్ అవి ఉంటాయి. అయినా సరే మీరు అనుకున్న బడ్జెట్కి యూ షార్ట్ అప్ క్వైట్ ఎ గుడ్ అమౌంట్ కదా? లేదండి, వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇన్ కంటింజెన్సీ ఓన్లీ ఉంది. బడ్జెట్ సైడ్లో మేమందరూ హ్యాపీనే ఉన్నాం. అబౌట్ ఒక సెన్సిబిలీ తీసాము, 30% పెరిగింది అనుకున్న దాని మీద 25-30 లేదు. అలా మేమేం కంటింజెన్సీస్ హైర్ అండ్ సెట్ చేసాము, ఆ జోన్లోనే పడాం. సో వీఆర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఏం అలా ఓవర్ వెళ్ళలే, విచ్ వాజ్ అ ఛాన్స్. బట్ పట్టుకొని మా టీం వాళ్ళు వెరీ హార్డ్ వర్క్ చేసి కరెక్ట్లీ కన్సైజ్గా ఎలా చేయాలో అది చూసుకున్నారు. సో ఇప్పుడు మీరు కుబేరా చేశారు పెద్ద సినిమా, తర్వాత మైకేల్ చేశారు ఒక మిడ్ రేంజ్, కొంచెం హై బడ్జెట్ ఆన్ హైయర్ సైడ్, అండ్ ఇప్పుడు ప్రేమ్ అంటే 3 డిఫరెంట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఏం చూడగలరో అన్నీ చూశారు. సో వాట్ ఈజ్ యువర్ 3 సినిమాలు చూసినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా కొన్ని టేక్ అవేస్ ఉంటాయి కదా, కొన్ని ఇవి ఇక్కడ చేయాలి ఇక్కడ చేయకూడదని ఏదో ఉంటుంది కదా. నాట్ రిలేటివ్లీ సినిమా పేర్లు తీసుకుని కాదు కానీ ఒక ఎక్స్పీరియన్స్ జర్నీలో మీకు ఏం తెలిసింది ఆ 3 సినిమాలు, 3 రేంజ్ ఆఫ్ సినిమాలు? ఐ థింక్ దట్ రేంజ్ ఏమైనా ఉంటే ఆ హార్డ్ వర్క్ సేమే ఉంటుంది, ఎఫర్ట్ సేమే పెట్టాలి. అది మీరు 10 crores స్పెండ్ చేయండి, 100,000 వాట్ ఎవర్ యూ స్పెండ్, ఆ సేమ్ ఎఫర్ట్ పెట్టి ఆ సేమ్ కేర్ ఫర్ డీటెయిల్, కేర్ ఫర్ సినిమా అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆడియన్స్ పెట్టుకొని చేస్తేనే యూ విల్ హ్యావ్ ఎ సక్సెస్ నో మ్యాటర్ వాట్ ద బడ్జెట్. Budget will only change scale of visuals, maybe scale of casting, but స్టోరీనే ఉంటుంది కదా. అంటే మీరు క్రియేటివ్ ఆస్పెక్ట్లో చెప్తున్నారు. నా క్వశ్చన్ ఈజ్ ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద సినిమాకు ఉండే కష్టాలు వేరు ఉంటాయి, మిడిల్ రేంజ్ సినిమాలకు కష్టాలు ఒకలా ఉంటాయి ఫైనల్గా కదా, అది నేను అడుగుతున్నాను. బట్ ఐ థింక్ ఫైనలీ కష్టాలే ఉంటాయి, అది సిమిలర్ రేంజ్లోనే ఉంటాయి. జస్ట్ స్కేల్ ఆఫ్ ద కష్టాలు చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద వాట్ ఈస్ స్కేల్ ఆఫ్ కష్టాలు అనేది మొత్తం కదండి. ఆబ్వియస్లీ 100 కోట్ల కష్టం వేరు. ఎగ్జాక్ట్లీ, బికాస్ వాట్స్ అట్ స్టేక్ అది మారిపోతుంది కదా. 10 crores at stake versus 100 crores at stake, డెఫినెట్లీ ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బట్ కష్టాలు సేమే ఉంటాయి బికాజ్ ఆ ప్రాసెస్ సేమే కదా. నో మ్యాటర్ మీరు ఏం తీస్తున్నారు ఆ ప్రాసెస్లోనే తీయాలి, అదేం చేంజ్ అయ్యదు. సో జస్ట్ స్కేల్ ఆఫ్ స్ట్రెస్ చేంజ్ అవుతుంది అంతే. సో మీరు అబ్రాడ్లో ఫిల్మ్ మేకింగ్ చదువుకున్నారా? లేదు. సో వాట్ డిడ్ యూ నేను ఫస్ట్ ఇండియా నుంచి చదువుకున్నా, ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుకున్నా, ఫైనాన్స్. ఫిల్మ్ మేకింగ్ నేను ఎప్పుడు చదువుకోలేదు. దాని తర్వాత బిజినెస్ చదువుకున్నా. ఓకే.
సో ఒక మీ అబ్జర్వేషన్ ఏంటంటే మీ లిమిటెడ్ జర్నీలో వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్? ఒక ప్రాసెస్లో రిఫైన్ చేస్తే రిఫైన్డ్గా ఉండాలని అనుకుంటాం కదా ఇప్పుడు. పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి చిన్న ప్రొడ్యూసర్స్ దాకా దే టాక్ సో మచ్ అబౌట్ వేస్టేజ్, ఇక్కడ వేస్టేజ్ అవుతుంది, ఇక్కడ వేస్టేజ్ అవుతుంది. అసలు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అసలు ఇన్ స్ట్రీమ్లైనింగ్ ద ప్రాసెస్? స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు అసలు? వాట్ వీ కెన్ అదే ఎవ్రీడే చెక్ చేసి కేర్ చేసి మీ ఎస్ఓపి సెట్ చేసుకుంటే వేస్టేజ్ ఎంత తగ్గిపోయచ్చో తగ్గిపోయాలి. బట్ సి ఎలిమినేట్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్, అది అయ్యదు. ఇన్ ఎనీ వర్క్ స్పేస్ ఏమైనా ఇక్కడక్కడ మిస్ ఉంటుంది. యూ క్యాన్ నాట్ బికమ్, యూఆర్ నాట్ లైక్ రోబోటిక్. అది 100% నో ప్రాసెస్ ఇస్ ఫుల్ ప్రూఫ్ కదా. బట్ యాజ్ మచ్ కేర్ యాజ్ యూ కెన్ టేక్ అండ్ యాజ్ మచ్ ఇన్వాల్వ్మెంట్ మీరు పెట్టుకుంటే అంత బెటర్ చేసుకోవచ్చు, అంత బడ్జెట్లో రావచ్చు, అంత వేస్టేజ్ తగ్గిపోయచ్చు. దట్స్ ఇట్ ఐ థింక్. ఓకే, అసలు మీకు మీ అబ్జర్వేషన్ ఏంటంటే జనరల్లీ వేర్ పీపుల్ గో రాంగ్ షూటింగ్స్లో వేస్టేజ్ అంటే? అదే అండి, సడన్గా చెక్ చేస్తే అప్పుడు దాకా అయిపోయింది. అప్పుడు యూ కెన్ ఓన్లీ గెట్ అప్సెట్, ఏం చేయలేకపోతారు. ఎవ్రీడే చూసి దాంట్లో ఆ కేర్ తీసుకుంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెడ్యూస్ చేయొచ్చు ఆ వేస్టేజ్కి ఆర్ మిస్టేక్స్కి. అండ్ అంతా నోటీస్ చేస్తే ద మోర్ యూ నోటీస్ ఇట్ ఇన్ డిఫరెంట్ డేస్, డిఫరెంట్ స్పేసెస్, ఎవ్రీ డేస్ డిఫరెంట్ షూటింగ్కి. అలా నిన్న బాగా వెళ్ళింది, బడ్జెట్ కిందికి ఉన్నాము, వావ్ అంటే డే కాస్ట్ బాగుందంటే నెక్స్ట్ డే ట్రిపుల్ అయిపోవచ్చు. అది మీ చేతిలో లేదు కదా. సో ఎవ్రీడే అది నోటీస్ చేసి ఎక్కడైతుంది అది రోజు చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో దట్ వే ఐ థింక్. మీరు ఏ టైప్ ప్రొడ్యూసర్ అండి? జనరల్గా రోజు సెట్లో ఉంటారా లేకపోతే మీ ఫాదర్ లాగా? కుబేరా టైం నేను రోజు వెళ్తుంటే అండి. ఇప్పుడు కొంచెం తగ్గింది బికాజ్ ఏమేమో ఇంకా లాడ్ ఆఫ్ అదర్ వర్క్ కేమ్ అప్ ఒక టైంకి. అండ్ కుబేరా జరుగుతుంది, ఇది సైమల్టేనియస్ షూట్ అయింది. సో వెరీ ఆనెస్ట్గా చెప్తే ఈ ప్రేమ డేస్ అంతా వెళ్ళలే యాజ్ మచ్ యాజ్ ఐ వుడ్ హ్యావ్ వాంటెడ్ టు వర్క్. బట్ టచ్లో ఎవ్రీడే ఉంటా, చెక్ ఎవ్రీడే చేస్తా టైమింగ్తో, ఫొటోస్తో. అది ఆ ఎస్ఓపి ఉంది. ఇంకా మా టీం వాళ్ళు వెరీ నైస్గా చూసి కరెక్ట్గా అయ్యాలి, టైంకి అయ్యాలి, బడ్జెట్లో అయ్యాలి, అవన్నీ చూసుకున్నారు. సో ఐ కుడ్ ఆ నమ్మకంతో కొంచెం సైడ్ స్టెప్ చేసేది ఈ టైం. సో కుబేరా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. అంటే శేఖర్ కమ్లా గారు ఆయన స్కూల్ డిఫరెంట్గా ఉంటుంది. ధనుష్ అంటే ఆబ్వియస్లీ అదర్ స్టేట్ నుంచి ఒక యాక్టర్ చేస్తున్నప్పుడు ఉండే ఛాలెంజెస్ ఒకలాగా ఉంటాయి. నాగార్జున గారు ఉన్నారు. అసలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యారు కాబట్టి. పేషెన్స్ నేర్చుకున్నా, కరెక్ట్ థింగ్ రావాలి, కరెక్ట్ వేలో సెట్ అయ్యాలి. దానికి పేషెన్స్ ఇస్ వెరీ కీ. అది ఎప్పుడెప్పుడు ఉండదు, అతి ఉంటుంది. లైక్ ఐ జస్ట్ వాంట్ దిస్ టు హ్యాపెన్, నేను ఇలా టైంలోనే అనుకున్నా, నాకు ఇలానే కావాలి, ఈ మార్కెటింగ్ ఇలాగే అయ్యాలి, అవన్నీ ఉంటాయి మైండ్లో. ఆబ్వియస్లీ ఇంత పెట్టి ఇంత పెద్ద స్కేల్లో తీసి కొన్ని ఉంటాయి దట్ యూ డోంట్ వాంట్ టు చేంజ్. బట్ ఆ పేషెన్స్ పెట్టుకొని టు వెయిట్ అండ్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే, అది నేర్చుకున్నా కుబేరాలో. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అలా ఒక ఎగ్జాంపుల్ లేదండి, చిన్న మాటల్లో నేర్చుకున్నాం అవి. స్కెడ్యూలింగ్ నేర్చుకున్నానండి కరెక్ట్గా. మీరు ఏం కావాలి అది అయ్యదు, అది నేర్చుకున్నా. మీరు ప్లానింగ్ చేసుకొని వెళ్తారు, అది అయ్యదు, దాని తర్వాత ఏంటి పరిస్థితి, అది నేర్చుకున్నా. అది అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, మేము 2-3 times ట్రై చేసాం, షూట్ చేస్తాం. ఆ సాంగ్ వర్డ్ చెప్తే వాన పడుతుంది, అది 3 times అయింది. ఇరిటేషన్ అయింది ఆఫ్టర్ 1 point బికాస్ లాస్ అవుతుంది. ఇది అది యూ ప్లాన్ ఎవ్రీథింగ్, అన్ని డేట్స్ తీసుకో, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. మళ్ళీ దాన్ని సెటప్ చేయాలి, మళ్ళీ వాన పడింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ కదా. సో దాంట్లో పేషెన్స్ పెట్టి హౌ డూ యూ స్టిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ ద బెస్ట్, బికాస్ యూ లూజ్ లిటిల్ ఎంకరేజ్మెంట్ అట్ దట్ పాయింట్, వాట్ ఈస్ దిస్ మనీ. సో అలాంటి మూమెంట్స్ ఎక్కువ వచ్చాయి. సో యుల్ ఫీల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ థింగ్స్ దట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. హౌ డూ యూ కీప్ కంట్రోల్, అది ఇంపార్టెంట్. జనరల్గా మనం ప్రెప్ వర్క్ లేకపోతే స్క్రిప్ట్ వర్క్ వీటన్నిటి గురించి మాట్లాడుతాం కదా. ఆబ్వియస్లీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యూ హ్యావ్ ఏ ఫోకస్ గ్రూప్ ఉంటుంది, మీరు చాలా పకడ్బందీగా స్క్రిప్ట్లు చేసుకుంటారు. వన్ థింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తారు, కొన్ని పాటలో లేకపోతే కొన్ని ఫైట్లో తీస్తారు, సినిమా తీసి మొత్తం తీసేసాక యూ స్పెండ్ క్వైట్ ఏ గుడ్ అమౌంట్ ఆన్ ఇట్, తర్వాత అది కూర్చోవట్లేదు అని చెప్పి తీసేస్తారు. ఇట్ హ్యాపెండ్ విత్ కుబేరా ఆల్సో ఒక పాట. సో అలా ఎందుకు అవుతుందని మీ అబ్జర్వేషన్, అంటే ఒక థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసి ఉండొచ్చు కదా. ఐ థింక్ పర్సనలీ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్, మీరు ఒకసారి రాస్తారు అండ్ యూ హ్యావ్ ఇట్ ఆల్ ఆన్ పేపర్, ఒక ఫ్లో ఉంటుంది దాంట్లో. బట్
వెన్ యూ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక బిగ్ పిక్చర్ లాగా ఎప్పుడెప్పుడు అది అవుతుంది. అండ్ దట్స్ అ క్రియేటివ్ కాల్ దట్ ఐ డోంట్ థింక్ వీ నో హౌ టు కమెంట్ ఆన్ దట్ ఆల్సో. ఇట్ వుడ్ బి రైట్ టు, బికాస్ క్రియేటివ్లీ దేర్ ఇస్ అ విజన్. ఆ విజన్కి ట్రూ స్టిక్ అయ్యడం అండ్ ఇట్ టేక్స్ అ ఎఫర్ట్ ఫర్ ద డైరెక్టర్ ఆల్సో. ఇది నేను షూట్ చేసి నేను తీసేస్తున్నాను, అది కూడా ఇట్స్ నాట్ ఈజీ. యా సో ఇఫ్ హీఈస్ మేకింగ్ దట్ డిసిజన్ అది రెస్పెక్ట్ చేయాల్సిందే కదా, బికాస్ దెర్ ఈస్ అ రీజన్ క్రియేటివ్లీ ఇన్ హిస్ విజన్ అది ఫస్ట్ సెట్ అయింది, ఇప్పుడు అయ్యలే. సో దెర్ మస్ట్ బి సమ్ రీజన్. అది ట్రస్ట్ చేసి నమ్మకంతో బిలీవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు చూసి. ఫాదర్ గబుక్కొని మాట్లాడేస్తారు ఒక్కొక్క మాట. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, అండ్ వెరీ నైస్ ఆయన. యా హీస్ వెరీ సూపర్. ఇంకేముందండి ఇంట్రెస్ట్? ప్రొడక్షనేనా లేకపోతే యువర్ ఫాదర్ ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఎగ్జిబిషన్ అంతా చేస్తారు కదా అండి, అది మీరు అన్నిటిలోనే యు ఆర్ ఇంటూ ఎవ్రీథింగ్? లిటిల్ ఎవ్రీవేర్ అండి. మార్కెటింగ్ చూసుకుంటాను, డిస్ట్రిబ్యూటెడ్ రిలీజెస్కి, మన ఎగ్జిబిషన్లో మా థియేటర్ మార్కెటింగ్ కంప్లీట్లీ స్టార్ట్ టు ఎండ్, నో మ్యాటర్ వాట్. అండ్ ఏఎంబి అండ్ ఆల్ సైడ్ దాకా కొంచెం ఆపరేషన్స్ కూడా ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్ గ్రౌండ్ వర్కింగ్, వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీథింగ్. సో బుకింగ్స్ దిస్ దట్, సో అవన్నీ ఉంటాయి. సో మార్కెటింగ్ ఆ పాయింట్ వస్తే చాలామంది ఇప్పుడు మాట్లాడుకునే మాట, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కానీ మూవీ టీమ్స్ కానీ ఒక డైరెక్షన్లెస్ మార్కెటింగ్, ఎక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడ స్పెండ్ చేయకూడదు అనేది తెలియకుండా చేస్తున్నారు. సినిమా తీయడం కాదు, సినిమాని ప్రమోట్ చేయడం ముందు నేర్చుకుని సినిమా తీయాలని చాలామంది అంటారు ఉంటారు కూడా. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ఇట్? Definitely, and if you've made so much effort on making the film, a story janalki reach ayale ante what did you really achieve kada? You have to reach the people, connect to the people. Of course 55, like I think 100% of it is content. At the end of the day it's not in your hands, but did you make it get to the most number of people that you can possibly take it to? That's the challenge kada. Inka a Friday mundu, how do you get it to the most possible people to give it a chance at least? లేకపోతే ఛాన్స్ కూడా ఉండదు. పీపుల్ డోంట్ ఈవెన్ నో సమ్ టైమ్స్ దట్ దిస్ కమింగ్. అది వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ తెలుసు ఓ దట్ వచ్చిందా, దాట్స్ ద ప్రాబ్లమ్. సో అఫ్కోర్స్ యూ హ్యావ్ టు బీ వెరీ గుడ్ విత్ పుట్టింగ్, బయటికి ఎలా పెడతారు, హౌ డూ రీచ్ ద పీపుల్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ నౌ వెన్ యూ మేక్ అ ఫిల్మ్. బికాజ్ ఇప్పుడు యావెన్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చే తర్వాత లైక్ there's so much opportunity to reach people in different ways. Content create చేసి so are you creating the right content to reach people, or is it you're just putting it? అది కూడా very important కదా, engagement ఉందా లేదా. సో those few things study చేసి కరెక్ట్ చేస్తే it helps you only. సో ఏం తీసుకొచ్చారు మీరు ఆన్ ది టేబుల్ కొత్తగా, ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీస్లో ఏం కొత్తగా తీసుకొచ్చారు? ఇప్పుడు రీసెంట్గా మేము పూలి చేసాము, దాన్ని ఒక కాన్సర్ట్ పెట్టా సాంగ్ లాంచ్కి. అది that was something very different. After that I think a couple more films also did it. So that was something very different. We thought, why not Anirudh? We were able to bring him and perform, and that was quite a hit for the song also. Reach baa ochindi datlo, organic ochindi. And చిన్న స్ట్రాటజీస్ అంటే ఉంటాయి. ఆఫ్ కోర్స్ నేను అలోన్ నేను చేసుకోలేను. సో మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, మా వాల్స్ అండ్ ట్రెండ్స్ హ్యాష్ట్యాగ్, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, మా టీం వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, ఫ్రెష్ ఐడియాస్ ఇస్తారు. వర్కౌట్ అయితే లేకపోతే ట్రై చేస్తూ ఉంటాం కొత్తవి. ఏ మార్కెటింగ్ అయినా చెప్పలేము. అవును, సో ట్రై చేస్తూ ఉంటాం కొత్తవి, చిన్నవి ఐడియాస్ ఉండొచ్చు. బట్ వర్క్ అయితే దెన్ వీ మేక్ ఇట్ అ ప్రాక్టీస్ టు యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, సో దట్ గెట్స్ బెటర్. వీ ఆల్సో గెట్ బెటర్ ఎట్ యూజింగ్ ఇట్. వీ కెన్ హెల్ప్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో విత్ ఇట్. అందరు షేర్ కూడా చేసేస్తాం, ఇది చేసామని ఇచ్చేస్తాం అందరికి కూడా, సో దట్ ఎవ్రీబడి కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. సో థియేటర్స్ కూడా ఫాలో అవుతారంటున్నారు కాబట్టి, ఇప్పుడు హైదరాబాద్లో ప్రీమియర్ అయ్యి అంటే ఏఎంబి కానీ AAA కానీ ప్రీమియర్ ఫెసిలిటీస్ ఏంటి, హౌ దే ఆర్ డూయింగ్ అసలు? బాగా చేస్తున్నారండి, వీఆర్ వెరీ హ్యాపీ. కొత్త ఏఎంబి వస్తుంది, కొత్త AAA వస్తుంది, ఇంకా ఎక్స్పాన్షన్ ఉన్నాయి. సో గుడ్, ఇట్స్ డూయింగ్. సో అంటే జనరల్గా ఏ సినిమాకైనా సరే బిఎంఎస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే AAA కలెక్షన్స్ ఏఎంబి కలెక్షన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. ఎలాంటి సినిమా అయినా సరే రిలేటివ్లీ బెటర్ కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. కొంచెం బజ్ ఉన్న సినిమా అయితే ఫస్ట్ అవి ఫాస్ట్ ఫీలింగ్లోకి వెళ్ళాకనే మిగతా అవుతాయి. వాట్ యు ఆర్ డూయింగ్ రైట్. అసలు ఇంకా ఎంత దూరంలో ఉన్నారు టు రీచ్ దట్ బ్రేక్ ఈవెన్ ఏదో ఉంటుంది కదా, ప్రాఫిటబిలిటీ? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆన్ ద బ్రేక్ ఈవెన్ అండి, నాకు అవి నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ ఎండ్లో. సో బట్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ ఈస్
కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాము. వి స్టే వన్ అంటే జనాలు ఏమైనా చెప్తే చిన్న కంప్లైంట్ ఉండొచ్చు, చిన్న సజెషన్, ఫీడ్బ్యాక్ ఏమైనా, వీఆర్ రెడీలీ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇట్ కుడ్ బీ నథింగ్, బట్ వీల్ యాక్ట్ ఆన్ ఇట్ ఎనీవే. సో వీ హియర్ ద పీపుల్ అండ్ ప్రాంప్ట్గా వి చేంజ్ విత్ దెమ్. So what is that smallest complaint you heard and you addressed? Like small things like there are small things like maybe in one show at one point exit door స్లైడ్గా ఓపెన్ ఉండిపోయింది, అది కూడా నేను సీరియస్గానే తీసుకుంటా. ఐ నో దట్ 99% ఆ ఒక షోలోనే మిస్టేక్గా అయింది, or whatever the light is left on the stage. Even those small complaints, 100% we sit and we just keep finding these. Okay. So that one time also it shouldn't happen. It may feel very small, but overall it makes that big difference. Ante kada. Ade. Small things make big And impression. people feel like we heard them kada. Adi important. Nice. Which we did so. సో ఏంటండి బెంగళూరులో యు ఆర్ ప్లానింగ్ అండ్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు వచ్చింది? Soon వస్తుంది. ఓకే. I think we'll put out some information. Triple వైజాగ్లో. అది ఎంతవరకు వచ్చింది? అది కూడా సూనే. ప్రాసెస్ జరుగుతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దట్ అండ్ టైమ్ లైన్స్. కన్జ్యూమర్ సైడ్ వస్తే నేను చెప్తా. ఓకే. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కూడా అది కూడా అంతే? అది కూడా అంతే. హ్యావ్ యూ స్టార్టెడ్ ఇట్? ఇట్స్ ఆల్ ఇన్ ప్రాసెస్ ఇస్ వాట్ ఐ నో. ఓకే. సో ఇందులో ఏది ఫస్ట్ ఓపెన్ అవుతుంది పోనీ కనీసం అదే ఐడియా ఉందా? ఐ థింక్ మేబీ బెంగళూరు. మేబీ. ఎన్ని స్క్రీన్స్ అండి అది? ఐఎమ్ నాట్ షూర్ సార్. 2 floors ఉన్నాయి. ఓకే. It's I think more than 8 screens from what I remember. I'll have to recheck. ఓకే. సో మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు చాలా మంది నన్ను అడగమన్న క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం ఫాదర్ చెప్పినట్టు హకీంపేట్లో ఐమాక్స్ స్క్రీన్. So no comments on that because he was just explaining that that's a possibility or an opportunity to explore. Okay. Nothing more than that. So ఏమైనా డెవలప్మెంట్ ఉందా? యాజ్ ఆఫ్ నో nothing really. It's just something that was a thought. There's no confirmation or anything about that at all. Oh, okay. Yeah. So Premante, coming back to Premante, so ఏముంది అంటే your first film, obviously your special film, your baby. So how confident are you? లేకపోతే ఏంటి? We are satisfied, sir. మేము చూసాము. We are very satisfied with our final product where we've reached. We think that definitely ఒక ఛాన్స్ అంటే it deserves, for everybody to come immerse themselves in this world, experience that story and go out with a nice smile. So we think it's good and it will be a feel good cinema. Okay. So non-theatrical, theatrical, where are you placed ఇప్పుడు? Good place. Okay. ఎంత రిస్క్ ఉండొచ్చు ఇంకా? Not much. Yeah, decent. We're good. మీరు మాట్లాడుతున్నారా? ఏమి మాట్లాడట్లేదు? నేను మాట్లాడతానండి. We're good. ఓకే, నైస్. సో ఏంటండి, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? జనాలని రప్పించడం అనేది బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు. యూ హ్యావ్ బీన్ డూయింగ్ సెవెరల్ థింగ్స్, కానీ ఒక కిల్లర్ ఐడియా ఏదో ఒకటి ఉండాలి కదా. సో కిల్లర్ ఐడియా లేదు, బట్ చిన్న గుడ్ ఐడియాస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ వీ వాంట్ కీప్ ద టికెట్ ప్రైసెస్ వెరీ రీజనబుల్. సో అరౌండ్ 105, 175 అలా అనుకుంటున్నాము. We'll announce it also soon. So there's that. We have partnerships with all the apps, with the booking apps, everything. We're trying to see what best deals andarki iyachu, so that ఆ పైసలు స్పెండ్ చేసి it's not a pinch. You come and you enjoy and you go without any pinch to the pocket. So that's the idea. ఇప్పుడు ప్రియదర్శి గారు రీసెంట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ రిజల్ట్స్ గురించి ఏమైనా కొద్దిగా వరి ఉందా? లేదండి, ఎవ్రీ సినిమా ఇస్ ఇట్స్ ఓన్. నైస్. ఏం వర్కౌట్ అవుతాయి, ఎప్పుడెప్పుడు దే వెరీ గుడ్, దే మే నాట్ వర్కౌట్. సమ్టైమ్స్ దేర్ ఇట్స్ అప్ టు దట్ టైమ్ వాట్ వర్క్స్, వాట్ డజంట్ వర్క్. అది మా చేతిలో ఉండదు కదా. ఇట్స్ ఆల్ వేరియబుల్. యూజువల్లీ పడుతుంది కదా ముందు సినిమా రిజల్ట్ తాలూకు ఉంటుంది, బట్ ఐ థింక్ దట్ ఎవ్రీ సినిమా స్పీక్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. అది నచ్చిపోతుంది, హూ నోస్. సో దట్స్ మై హోప్. అది. సో ఏంటండి నెక్స్ట్ ఇమీడియట్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ టార్గెట్స్? ఇప్పుడు బ్యాక్ ఎండ్లో కొన్ని ప్రాజెక్ట్స్ సెట్ అవుతున్నాయి. సో ఏ స్కేల్, ఏ సైజ్ ప్రాజెక్ట్స్ అవి? మిడ్ ఆర్ హైయర్. ఓకే. యా, బిగ్గర్ ప్రాజెక్ట్స్ ఆర్ గెటింగ్ సెట్. సో అవి కూడా ఆన్ యువర్ నేమ్? లేదండి, నాకు ఫ్రంట్ ఎండ్ అంత
సో ప్రేమంటే ఇస్ ఆన్ యువర్ ఫేస్, యు ఆర్ ది ఫేస్ ఆఫ్ ప్రేమంటే అంట, అంతే కదా? లేదండి, నేను ఫేస్ దర్శి గారు, ఆనంద్ గారు, సుమా గారు, రామ్మోహన్ సార్, రానా గారు వాళ్ళ ఫేస్, నేను లేను. అంటే మీరే ఫేస్. నాకు అది జస్ట్ ప్రేమంటే గురించి మీ కాంపౌండ్ లో ఎవరితో మాట్లాడినా ఇంక్లూడింగ్ సునీల్ గారితో కూడా అది మీ ప్రాజెక్ట్ అనే చెప్తారు. అందరి ప్రాజెక్ట్ అండి, అందరు ఏదో చేస్తారు, డైరెక్టర్ ఫేస్ అది. బట్ లేదు, అలా లేదు, వచ్చే ఒకసారి. బట్ ఫ్రంట్ ఎండ్ అలా నేనేం అనుకోలే. there's SVC is putting some pictures together, some very good films together. దాంట్లో పైప్లైన్లో ఉన్నాయి. సో వన్స్ దే గెట్ కన్ఫర్మ్ వీ కెన్ కన్ఫర్మ్ దోస్ ఆల్సో. సమ్ వెరీ గుడ్ ఫిల్మ్స్. there's one with Shekhar sir, of course, one more. సో అది హ్యాట్రిక్ కొలాబరేషన్. సో ఏంటది, ఏ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చింది శేఖర్ గారిది? ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్లో ఉంది యాజ్ ఆఫ్ రైట్ నౌ. స్క్రిప్టింగ్ స్టార్ట్ అయిందా ఇంకా వెరీ ఇనిషియల్, అది కూడా లేదా? అది నాకు తెలియదు అసలు, బికాస్ హీల్ బీ ఆన్ హిజ్ ఓన్ క్రియేటివ్ జర్నీ విత్ దట్. సో హీఈస్ ఆన్ హిజ్ జర్నీ, వీ హ్యావ్ సమ్ థింగ్స్ ఇన్ మైండ్. సో అది సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అంటే మీకు పోనీ ఫేజ్ అనకూడదు కానీ ప్రేమంటే లాగా మీరు ఇష్టపడి పిక్ చేసుకుని కార్ చేయాలనే ప్రాజెక్ట్ ఏమన్నా? మేబీ ఇప్పుడు ఏం లేదు, నేనేం చూడలే, వినలే, అడగలే. సో నథింగ్ యెట్. చూస్తా. ఇప్పుడు ప్రీమియర్స్కి ఏమైనా వెళ్తారా? కొంచెం ఎలాబరేట్ ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం ప్లాన్ లేదు ఇప్పుడు ఫర్ ప్రీమియర్స్. ఓకే. చూస్తా. ఐ డోంట్ థింక్ సో, బికాస్ జనరలీ వీ డోంట్ డూ ఇట్. జనరలీ మేము చేయము ఎప్పుడైనా. సో మార్నింగ్ షో. ఓకే. yes, you look confident అండి. anyways, it was nice talking to you. thank you so much. I can see that passion అది clearly visible on your face. hopefully పెద్ద సక్సెస్ అవ్వాలి. yes sir. and there should be no looking back. yes, thank you and then just time ఇచ్చినందుకు thank you so much.